Welcome Kaliyuga Bhagavad Gita channel. In this channel profile, you have to see channel language, in which language translated the Bhagavad Gita. You can press more button. You have to see channel profile. In this profile, channel description, in which languages available in your own language translated the Bhagavad Gita. Please select the link and also follow the WhatsApp channel. Thank you. స్వభావమే ప్రతిక్షణం వినాశమే, స్వార్థము అరాచకం అధర్మమే, మనిషిలో దురాశలే, మనసులో అసూయలే, అంతటా అశాంతితో ప్రయాసలే. ఈ కలిబంధనాల పాశాలు తెచ్చి మోక్షాన్ని చూపే సాధనం. వితరించి చెప్పే బోధనం భగవద్గీత, భగవద్గీత, శక్తి చూపించు గీతని, వెన్ను తట్టి నడిపించు గీతని, జ్ఞాన జ్యోతి వెలిగించు గీత, అజ్ఞానములను తొలగించు గీతని, లోన భక్తి నింపేది గీతని, ఆత్మ నీకు తెలిపేది గీత, ఈ విశ్వమంత వ్యాపించి ఉన్న పరమాత్మ పదము దయచేసు గీత. నమస్కారం. కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు నా మనవి ఏంటంటే, కలియుగ భగవద్గీతను 15 భాషల్లో అనువదించాను. 6 అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయి. ఇక మిగతా 12 అధ్యాయాలు అవ్వాలంటే దగ్గర 6 నెలలు పడుతుంది. మరి ఇది తొందరగా కంప్లీట్ చేయాలని నా ఉద్దేశంతో తెలుగు షార్ట్ వీడియోస్ అయినా, తెలుగు వీడియోస్ అయినా ఇక నుండి కలియుగ అన్నమయ్య ఛానల్లో పోస్ట్ చేస్తాను. దయచేసి ఈ ఛానల్ని మీరు అభినందించినట్టే ఆ కలియుగ అన్నమయ్య ఛానల్ అది కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయ్యి మీ ఆదరణ అందిస్తారని కోరుకుంటున్నాను. కలియుగ అన్నమయ్య ఛానల్ లింక్, ఛానల్ కలియుగ భగవద్గీత యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్లో లింకు ఉంటుంది. దాని ద్వారా సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను ఒకటి డిసైడ్ అయ్యాను. యువతను కాపాడుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు భగవద్గీత గురించి చెప్పలేదు, వాళ్ళకు చెప్పట్లేదు కూడా. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు కదా, అందుకే వాళ్ళకు తెలియదు, వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా చెప్పట్లేదు. నేనేమి నిర్ణయించుకున్నానంటే, ఇకపై ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు కలియుగ భగవద్గీత ఛానల్లో యూట్యూబ్ లైవ్ ప్రారంభిస్తున్నాను. ఈ శనివారం నుంచి ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు కలియుగ భగవద్గీత ద్వారా భగవద్గీత గురించి తెలుసుకోవాలి. మీరు ఈ జన్మ అంటే ఏందో, ఈ కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఈ కలియుగంలో పడకుండా, మళ్ళీ పుట్టకుండా, పునర్జన్మ లేకుండా భగవద్గీత ప్రకారం మనం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ నమః. మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు, మంగళాకారుడు
మా శ్రీనివాసుడు. నమస్కారం. కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. కలియుగ భగవద్గీత అధ్యాయం 8. కలియుగ భగవద్గీత 7వ అధ్యాయంలో దేవుని యొక్క నిజరూపాన్ని, అల్పజ్ఞానం గూర్చి తెలుసుకున్నాము. ఇప్పుడు కలియుగ భగవద్గీత అధ్యాయం 8 మొదలు పెడదాము. అర్జునుడి మాట. శ్రీకృష్ణ, బ్రహ్మన్, ఆధ్యాత్మ, కర్మ అనగా ఏమిటి? దేనిని ఆదిభూతం, ఆదిదైవం అంటారు? శరీరంలో ఆది యజ్ఞ ఎవరు? ఎలా అయ్యింది? ఓ కృష్ణ, దృఢమైన మనస్సుతో మరణ సమయంలో నువ్వు తెలియుట ఎలా సాధ్యం? ఇప్పుడు శ్రీకృష్ణుడి మాట. నాశనం చేయలేని వస్తువునే బ్రహ్మన్ అంటారు. ఇప్పుడు నా మాట. నాశనం చెయ్యలేని వస్తువు ఆత్మ ఒక్కటే. దీనిని బ్రహ్మన్ అంటారు. మనలోని ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు. ఆ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు, ఆత్మను తడపలేరు, అగ్నిలో దహించలేరు. అలాగే ఏ విధంగా అయినా ఆ ఆత్మను ఎవరు నాశనం చేయలేరు. ఒక శరీరంపై ఉన్న గాయం తప్ప ఆత్మకు ఎలాంటి సంబంధం ఉండదు. ఆ గాయం అనేది శరీరానికే ఉంటుంది కానీ ఆత్మకు ఉండదు. ఇక శ్రీకృష్ణ మాట. వ్యక్తి యొక్క ఆత్మతత్వంని ఆధ్యాత్మ అంటారు. ఆత్మతత్వం నా మాట. ఆత్మతత్వం దేనిపై ఆశ లేకుండా, మమకారం లేకుండా తన ఆత్మ అభిమానంతోనే జీవించడమే ఆత్మతత్వం. దీన్నే ఆధ్యాత్మ అంటారు. మనము
ఎంత కష్టపడ్డా, ఎంత సుఖపడ్డా మనము మన ఆత్మాభిమానాన్ని కోల్పోవద్దు. కొన్ని సమయాల్లో ఆత్మాభిమానం కోల్పోయి అది తనకు తానే తక్కువ అంచనా వేసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసిన వరకు ఆత్మాభిమానం చంపుకొని బతికే వాళ్ళు బతికినా చనిపోయినట్టే. ఎందుకంటే ఆత్మాభిమానమే ముఖ్యం. ఎందుకంటే ఆ ఆత్మనే పరమాత్మగా మారాలి కాబట్టి ఆ ఆత్మ అభిమానం అనేది చంపుకోవద్దు. ఇది ఆ దేవునికి కూడా ఇష్టం ఉండదు. కృష్ణుని మాట, ప్రాణుల భౌతిక తత్వమునకు వాటి అభివృద్ధికి సంబంధించిన పనులను కర్మ అంటారు, లేక ఫలాపేక్ష చర్యలు అంటారు. ఇక నా మాట, మనం జీవించడానికి అవసరమయ్యే వస్తువులైన ఆహార పదార్థాలైన వీటి కోసం చేసే పనులే కర్మలు. ఫలాపేక్షం అంటే ఫలితం కోసం ఆశించి చేసే పనులే ఫలాపేక్షం. మనము జీవితంలో అభివృద్ధి చెందడానికి కర్మలు చేస్తుంటాము. అది దైవ అనుగ్రహం కోసం చేసే పుణ్యకర్మలు అయితే చాలా మంచిగా నీకు చాలా మంచిదవుతుంది. అదే ఆ అభివృద్ధి కోసం అధర్మంగా వెళితే అది నీ యొక్క స్వార్థ బుద్ధితో నీ యొక్క నాశనానికి దారితీస్తుంది. ఫలాపేక్ష, మనము చేసే పని దైవకార్యంగానే భావించాలి తప్ప ఈ పనికి ఫలితము దక్కుతుందా, ఫలితం ఎప్పుడొస్తుందా అని ఆలోచించద్దు. మనము ఆ దేవునిపై భారం వేసి ఆయనే ఇప్పిస్తాడు ఫలితం. అప్పటి వరకు మనం ఓపికతో ఉండాలి. అది దైవంపై ఉన్న నమ్మకం. శ్రీకృష్ణుని మాట, నిరంతరం మారే ఈ భౌతిక సృష్టిని ఆదిభూతం అంటారు, ఆదిభూత అంటారు. ప్రకృతిలో మార్పుల వల్ల తమ అవసరాల కోసం మార్పులు తెచ్చుకునే మానవ జీవనమే దీనినే ఆదిభూత అంటారు. మనము మన జీవనం కొనసాగించడానికి మనం ఎన్నో విధాలుగా మార్పులు చెందుతాము. ప్రకృతి కూడా మారుతూ ఉంటుంది. మనం చేసే పుణ్యాల పరంగా అయినా పాపాల పరంగా అయినా ప్రకృతి మార్పు చెందుతూనే ఉంటుంది. శ్రీకృష్ణుని మాట, సృష్టిలో దేవతల అధిపతిగా ఉండే భగవంతుని విశ్వరూపమే ఆదిదైవం అంటారు. నా మాట, ఈ కలియుగంలో ఈ ప్రపంచానికి అధిపతిగా ఆదిదైవంగా ఉన్న వారి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. నేను ఆత్మజ్ఞానం ద్వారా తెలుసుకున్నాను కాబట్టి ఈ ప్రపంచానికి వెంకటేశ్వర స్వామి అధిపతి అని రుజువులతో సహా త్వరలో మీకు తెలియజేస్తాను. అప్పటి వరకు ఓపిక పట్టాల్సిందే, నువ్వు మీరైనా నేనైనా. శ్రీకృష్ణుని మాట, సర్వభూత హృదయములలో నివసించే నేను ఆది యజ్ఞం అంటే సమస్త యజ్ఞములకు అధిపతిని అని పిలువబడతాను. ఈ కలియుగంలో ఏ దైవంగా భావించి పూజించే ఏ దేవుడికైనా పూజించిన చివరికి చేరుకునేది ఆ ఏడుకొండల వెంకన్న స్వామి. ఎందుకంటే
ఈ కలియుగంలో మానవ రూపంలో ఆవిర్భవించి దేవుడిగా పూజిస్తున్న ఎవరైనా ఆయన స్వరూపాలే. ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, ఈ ప్రపంచంలో ఎక్కడైనా నేను అవతరిస్తాను, ఏ రూపంలో అయినా ఏ రకంగా అయినా. దీన్ని బట్టి మనము ఆలోచించాలి. శ్రీకృష్ణ మాట, మరణ సమయంలో నన్నే స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టిన వారు నన్నే చేరుకుంటారు. ఈ విషయంలో ఎలాంటి సందేహము లేదు. మృత్యు సమయంలో, శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో ఆ వ్యక్తి దేనిని అయితే గుర్తు చేసుకుంటాడో ఎప్పుడు అదే స్థితిలో ఉండడం వల్ల అదే స్థితిని పొందును. అందుకే నన్ను ఎల్లప్పుడూ నన్నే స్మరించాలి. మనం నిత్యం దైవనామస్మరణతో చివరి సమయమైన మరణ సమయంలో మన మెదడు నీ ఇష్టమైన నామస్మరణ చేయడం వల్ల నీ ఇష్ట దైవంలో ఐక్యం అవుతావు. మరణించే సమయంలో మనం దేనిపై మమకారం పెంచుకుంటాము దానిపైనే ఉండటం వల్ల మన దృష్టి తిరిగి వచ్చే జన్మలో అదే జీవనంని కొనసాగించే అవకాశం ఉంది. అదే దైవాన్ని తలుచుకుంటే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ భగవంతుడు. మనము చివరి సమయంలో, మరణ సమయంలో కూడా ఆ దైవాన్ని తలుచుకోవాలంటే మనము వయస్సు నుండే మనము దైవభక్తిలో వెళ్ళాలి. మన బ్రెయిన్ మనలోని చెడు ఆలోచనలు, చెడు గుణాలైన, చెడు అలవాట్లైనా తొలగించి మన మంచి గుణాలతో, మంచి అలవాట్లతో, మంచి ఆలోచనలతో మనము ఎప్పుడైతే మారుతామో ఆ దైవనామస్మరణ చేస్తూ దైవమే దిక్కు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఆయననే దిక్కు అన్నట్టు స్మరిస్తే మనము చివరికి మన బ్రెయిన్ కూడా ఆయన నామస్మరణ పఠించడమే అలవాటు చేస్తుంది. ఒక చిన్నపిల్లవాడు వీడియో గేమ్ ఆడుతున్నాడు. చిన్నప్పటి నుండి ఆడుతూనే ఉన్నాడు. ఏడ్చినా, తినిపించినా, ఇంకా అల్లరి చేసిన వీడియో గేమ్ ఆడుకోవడానికి మొబైల్ ఇచ్చేది. అదే అలవాటుతో అలా జీవనం కొనసాగిస్తే కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాల్లో ఆ బ్రెయిన్ అనేది పూర్తిగా ఆ మొబైల్కి అంకితం అయిపోయింది. అంటే మొబైల్లో చేతులు లేకపోయినా చేతులు ఆడేయడము. అది ఏంటంటే మనము ఏది నేర్చుకుంటే, ఏది ఎక్కువ ధ్యాస పెడితే మన మెదడు అది మనకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, మనకు అదే సూచనలు ఇస్తుంది. కాబట్టి మనము చివరి సమయంలో, మరణ సమయంలో మనం దైవనామస్మరణ చేయాలంటే ఇప్పటి నుండే మనము దైవ నామస్మరణ చేయాలి. ఇక మరణించే సమయంలో కొంతమంది డబ్బుపై ఆశ ఉన్న వాళ్ళు డబ్బు మీద, ఆస్తుల మీద ఏమవుతాయో అని ఎవరు చూసుకుంటారో అని ఆలోచనతోనే చనిపోతారు. వాళ్ళు వచ్చే జన్మలో మళ్ళా ఆ డబ్బు మాయతోనే, ఆ డబ్బు పిచ్చితోటే జీవనం కొనసాగించడానికి మళ్ళీ పుడతారు. అదే సంసార బంధం మీద వాళ్ళ గురించి ఆలోచిస్తే మళ్ళా సంసార బంధంలో పడిపోతారు. ఇంకా ఇలాంటి ఆలోచనలు ఉంటే చివరి సమయంలో, మరణ సమయంలో మళ్ళీ అది జన్మ కొనసాగిస్తారు. అది చివరి సమయంలో దైవనామస్మరణ చేస్తూ దైవమే నాకు దిక్కు అని భావనతో ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఆ మోక్ష ప్రాప్తి కలుగుతుందని
శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో. అర్జున, నీవునర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించు. జ్ఞానముచే ఇక శ్రీకృష్ణ మాట, సంతాపమును వదలి యుద్ధము చేయి. నీ కర్తవ్యం అయిన యుద్ధం చేయుము అర్జున. నీ మనస్సు బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినచో నీవు తప్పకుండా నన్నే పొందుదువు. ఈ విషయంలో సందేహం లేదు. ఓ అర్జున, నిరంతరంగా నీ మనస్సుని ఎటు పోనీయక పరమేశ్వరుడిని అయిన నన్ను స్మరించుట యందే నిమగ్నం చేస్తే నీవు తప్పకుండా నన్ను పొందగలవు. నా మాట, మనసు మన పనిని మనం చేసుకుంటూ అంతా ఆ దైవాన్ని నమ్ముకొని ఫలితాన్ని ఆశించకుండా జీవించినప్పుడే మనం ఆయనకు శరణం వేడుతాము. అప్పుడు ఆయన నుండి బయటపడకుండా, కలిమాయలో పడి నరకాన్ని అనుభవించకుండా, ఆయనలో మోక్ష మార్గం ద్వారా ఆయనలో ఐక్యమవుతాము. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఆయనలో ఐక్యమవుతాము. అందుకే శ్రీకృష్ణ అర్జునుతో అన్నాడు, నీలో మమకారాన్ని తొలగించి నీవు యుద్ధం చేయుము, నీవు తప్పకుండా నాలో చేరదవు అని అన్నాడు శ్రీకృష్ణుడు. నేను ఏదైనా ఇప్పుడు చేసే ఉద్యోగమైన నా పని నేను చేసుకుంటాను. ఆ దైవంపై ఆయనే చేపిస్తున్నాడు, ఆయనే ఆజ్ఞించాడు, ఆయన కోసం చేస్తున్నానని భావనతో ఫలితాన్ని ఆశించకుండా నా జీవన గమ్యాన్ని నడుపుతున్నాను. ఈ కలిమాయలో పడకుండా నన్ను బయటకు పడేసి నన్ను ఆయనకి అంకితమయ్యేటట్టు, మోక్ష మార్గం పొందేటట్టు ఆయన నన్ను ఈ జీవనాన్ని నడిపిస్తున్నాడు. దీనికి నేను ఎటువంటి సందేహము నేను పడను. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను అనుభవించిన అనుభవాల ప్రకారం ఆయనే నాకు తోడుకుంటున్నాడు, ఆయనే నన్ను రక్షిస్తున్నాడు. అందుకే మనము దీనిపై మమకారాన్ని పెంచుకోవద్దు. డబ్బు పైన కానీ, ఆస్తులపైన కానీ, ఆఖరికి మీతో బంధం, అది కూడా మమకారాన్ని పెంచుకొని చివరికి ఆ బంధం అనే మాయలో, డబ్బు మాయలో పడి మోక్ష మార్గాన్ని పొందకుండా మళ్ళీ అది జీవితాన్ని పొందేటట్టు చేసుకోకండి. మనము పునర్జన్మ లేకుండా చేసుకోవాలంటే మోక్ష మార్గమే మనకు ముఖ్యం. అందుకే దైవనామస్మరణే ముఖ్యం. శ్రీకృష్ణ మాట, భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మం కంటే సూక్ష్మం అయిన వాడిని, అన్నింటినీ ఆధారం అయిన వాడిని, ఊహకందని దివ్య స్వరూప కలవాడిని, సూర్యుడి కంటే తేజోవంతుడిని, సమస్త అజ్ఞాన చీకట్లకి అతీతుడిని, ఎవరైతే మరణ సమయంలో యోగాభ్యాసం చేత లభించిన అచంచలమైన మనస్సుతో ప్రాణాలను కన్నుబొమ్మల మధ్య నిలిపి నిశ్చలంగా దివ్యమంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో వారు ఖచ్చితంగా నన్ను పొందుతారు. వేద పండితులు నాశనం కానివాడు అని, ఆయనలో ఐక్యమవ్వడానికి మహోన్నత ఋషులు బ్రహ్మచర్యం పాటించి ప్రాపంచిక భోగాలను విడిచిపెడతారు. శరీరం యొక్క అన్ని ద్వారాలను నియంత్రించి మనస్సుని హృదయంలోనే నిలిపి ప్రాణాలను తలస్థానంలోకి లాగి
వ్యక్తి ఏకాగ్రతతో యోగ ధ్యానంలో ఉండవలెను. పరమేశ్వరుడిని అయిన నన్ను స్మరిస్తూ ఓంకారంని జపిస్తూ శరీరం నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పరమాత్మునిని పొందును. ఎప్పటికీ నన్ను స్మరించేవారు అయిన యోగులు నన్ను సులభంగా చేరుకొనగలరు. ఎందుకంటే వారు నిరంతరం నా యందే నిమగ్నమై ఉంటారు కాబట్టి. నన్ను పొందిన తర్వాత ఈ లోకంలో మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు. ఎందుకంటే వారు సర్వోత్తమైన పరిపూర్ణతను సాధించారు. ఓ అర్జున, నువ్వు పునర్జన్మకి గురి అవుతున్నావే. ఓ అర్జున, నువ్వు పునర్జన్మకి గురి అవుతూనే ఉంటావు. నువ్వు నన్ను పొందిన తర్వాత నీకు పునర్జన్మ ఉండదు. నా మాట. భగవంతునికి సర్వాధికారాలు మనపై ఉన్నవి. ఆయనే పుట్టించాడు, ఆయనే చనిపోయేటట్టు చేస్తాడు. బ్రహ్మ విద్యను యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశించిన విషాద అందరినీ శాసించేవాడు యోగమును సమాప్తం. భగవంతుడు. ఈ సృష్టిలో జరిగే ప్రతి పని అయినా ఆయన ఆధారంగానే నడుస్తాయి. మన ఊహకి అందవు. ఎప్పుడు మీ ఏమి జరుగుతుందో తెలియదు. ఎంతో వెలుగుని కలిగిన ఆయన సూర్యుడి కంటే ఎక్కువగా ఉంటాడు. అజ్ఞానం అనే చీకటిలో పడిన మనల్ని బయటకి అంటే వెలుగులోకి తీసుకొని వచ్చేవాడు భగవంతుడు. ఎవరైతే భగవద్గీత నియమాలు అయిన కోపం, ఆవేశం, ఈర్ష్య, ద్వేషం, అహంకారం ఇంకా మరే ఏ చెడు గుణాలైనా, చెడు ఆలోచనలైనా, చెడు అలవాట్లైనా తొలగించి ఆ దేవునిపైనే దృష్టిని పెట్టి మన మనస్సుని నిశ్చలంగా, నిర్మలంగా, ఏకాగ్రతతో ఆ దేవునిపైనే ఉంచి అత్యంత భక్తితో, నిజమైన దైవభక్తితో ఆయన దైవనామస్మరణను స్మరిస్తారు. వారు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు. మహారుషులు అయిన వారు బ్రహ్మచర్యం పాటించి అశాశ్వతమైన వాటిపైన మమకారం తొలగించి అన్ని ఇంద్రియాలను నియంత్రించి ఏకాగ్రతతో ధ్యానం చేస్తారు. ఓంకారం అనే పదంతో స్మరిస్తూ చివరికి మరణించాక దైవంలో చేరుకుంటారు. ఎవరైతే నీ దైవంపై నిత్య దైవనామస్మరణతో ఆయనపై దృష్టిని పెడతారో వారు సులభంగా మోక్షాన్ని పొందుతారు, మళ్ళీ పునర్జన్మ లేకుండా. అర్జునుడిని, నువ్వు ధర్మం కోసం పోరాటం చెయ్యకుండా ఉంటావు, నీవు పునర్జన్మని పొందేదవు. అలా కాకుండా ధర్మం కోసం పోరాడితే నన్నే చేరుకుంటావు అని అన్నాడు శ్రీకృష్ణుడు. మనల్ని పుట్టించింది ఆయనే, మనల్ని చంపేది కూడా ఆయనే. ఎందుకంటే పుట్టియడము ఎందుకు, నీకు పాపకర్మల నుంచి బయటపడేసి పుణ్యకర్మలు చేస్తావని. అదే పుణ్యకర్మలు చేయకుండా పాపకర్మలు చేస్తూ ఉంటావో అది నువ్వు ఆ మానవ జన్మకి అనర్హుడివి, అర్హత లేదు జీవించడానికి. కాబట్టి అనుకోకుండా జరిగే రోడ్డు ప్రమాదాలు, ఇంకా పిడుగుపాటు, పాము కాటు, ఇంకా ఏ విధంగా అనుకోకుండా జరుగుతాయో మరణాలు, వాళ్లకు జీవించే హక్కు లేదని ఆ దేవుడు నిర్ణయిస్తాడు. మనము ఒక పని చేయాలంటే ఒక అడుగు వేస్తాము దాని పని చేయడానికి. ఆ అడుగు వేయాలన్నా ఆయన ఆజ్ఞ లేనిదే మనము చేయలేము. శివాజ్ఞ లేనిది చీమైన కుట్టదన్నట్టు ఆయనపై ఆధారం లేకుండా ఏ పని జరగదు.
మనకు ఊహకి అందవు, మనకు ఊహకి అందని సంఘటనలు జరుగుతాయి. అలాంటివి కూడా ఆయనే చేస్తాడు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ఇప్పుడు బయటికి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా, మళ్ళీ ఇంకా ఈ విధంగా ఎలా ఎవరికి ఏమి జరుగుతుందో తెలియదు. మనం మనుషులం కాబట్టి అంతా ఆయనే. ఎందుకంటే ఎప్పుడైతే ఎప్పటికీ మన దైవనామస్మరణతో మనము ఉంటామో అప్పుడు అన్నీ ఆయన చూసుకుంటాడు. నీకు ఆపదలు రాకుండా, నీకు ఎలాంటి అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి బయటపడేసే మార్గం నీకు దక్కుతుంది ఆ దేవుని వల్ల. సూర్యుడి కంటే ఎక్కువ వెలుగు కలిగినవాడు. మీకు ఒకటి చెప్తాను, సూర్యుని పేరు మరొక పేరు వివస్వానుడు. ఈ అర్జునునికి భగవద్గీత చెప్పకముందే సూర్యునికి బోధించాడు భగవద్గీత. అదేంటంటే, అర్జున, నీకు పూర్వజన్మంలో మన ఇద్దరం కలిసే ఉన్నాము, కానీ నీకు గుర్తు లేదు, కానీ నాకు గుర్తుంది. అంతా నేనే నడిపిస్తున్నాను, అంతా నేనే చేస్తున్నాను. ఇంతకుముందు ఆ సూర్య భగవానుడు కూడా నాతో జన్మ ఇచ్చినవాడే, ఆయనకు నేను బోధించిన వాడినే అని ఆ శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో చెప్పాడు. అజ్ఞానం అనే చీకటిలో పడిన మనని బయటికి అంటే వెలుగులోకి తీసుకొని వచ్చేవాడు. ఎవరైతే భగవద్గీతను అనుసరిస్తారో వాళ్ళు ఆ అజ్ఞానం అనే చీకటికి అంటే కలిమాయల నుండి మనల్ని బయటపడేసే మార్గం దొరుకుతుంది. చెడు అలవాట్లైన, చెడు గుణాలైన ఇవన్నీ తొలగిస్తేనే మనము ఆయన మార్గంలో వెళ్తాము. మనము మనస్సును ఏకాగ్రతతో ఆయన వైపే చూస్తాము. ఇప్పుడు నేను ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను కాబట్టి అత్యంత భక్తితో నిజమైన దైవభక్తుడిగా ఆ అన్నమయ్యను, వెంగమాంబను ఆదర్శంగా తీసుకొని జీవిస్తున్నాను. ఆయన కోసమే నా జీవనం, ఆయన కోసం నా జీవితం అంతా ఆయనకే అంకితం. ఆ ఏడుకొండల వెంకన్న స్వామికి. మహారుషులు ఇప్పటికీ నీ ముక్కు చదివిన అమృత తరంగి ముక్కులో ఇప్పటికీ మహారుషులు తిరుమల కొండపై చెట్ల రూపంలో అవతరించి వాళ్ళు తపస్సు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన అనుగ్రహం పొందడానికి. కానీ ఆ ఏడుకొండల వెంకన్న స్వామి మనకు ఇచ్చాడు ఈజీగా, సులభంగా ఆయన అనుగ్రహం పొందడానికి. అది సంసార సాగరం. ఆ సంసార సాగరంలో ఎవరైతే గెలుస్తారో అన్నిటికీ కోపం, ఈర్ష, ద్వేషం, అసూయ, అహంకారం అన్నీ వదిలేసి, కోపం, భయాన్ని వదిలేసి ధైర్యంగా ఆయనని నమ్ముకుంటూ ఆయనే మనకున్నాడు అనే జీవితాన్ని ఆయన మనకు ప్రసాదించాడు అని భావిస్తూ ఆయన వైపే చూస్తూ 3 పూటలు అన్నం పెడితే చాలు కుటుంబంలో నీ భార్య పిల్లలకు. అలా ఉన్నంతలో సంతోషంగా జీవిస్తూ ఉన్నవాడికి ఆ దైవం అనుగ్రహం కలుగుతుంది.
ఎవరైనా తన ఇష్టదైవ నామస్మరణ చేస్తే చాలు అంతా ఆ ఏడుకొండల వెంకన్న స్వామికి చేరుతుంది. ఈ కలియుగ దైవం ఆయన కాబట్టి ఈ భూగోళంలో ఏ దేవుడినైనా పూజించినా చివరికి చేరేది ఆయనకే. ఎందుకంటే అందరూ ఆయన స్వరూపాలు కాబట్టి. మనము నిత్యం దైవనామస్మరణ చేస్తూ భగవద్గీత నియమాలు పాటిస్తూ పునర్జన్మ లేకుండా ఈ జన్మలోనే మోక్ష మార్గాన్ని పొందాలి. ఆ దైవానుగ్రహం పొంది మోక్షాన్ని పొందాలి. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు, ధర్మం కోసమే పోరాడు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ప్రకారం అర్జునునికి చెప్పింది, ఈ కలియుగంలో మనం చేయాల్సింది ఏంటంటే తెలుసా, అర్జున, నీ ధర్మంని నిలబెట్టు, నీ రాజ్య ప్రజలను కాపాడు, అధర్మంతో యుద్ధం చేసి ధర్మాన్ని నిలబెట్టు అన్నాడు. అంటే ఈ కలియుగంలో మనం చేయాల్సిందేనంటే నీ భార్య పిల్లలతో ఉన్నంతలో సంతోషంగా ఉంటూ ఇతరులకు సహాయం చేస్తూ ఎక్కడ అధర్మం జరిగితే ఎదిరించు అని ఆ షార్ట్కట్గా మనకు చెబుతున్నాడు భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరైతే అధర్మానికి ఎదురు వెళ్తారో వాళ్ళే దైవాన అనుగ్రహం పొందుతారు. ధర్మం కోసం పోరాడే వాళ్ళకి మోక్ష మార్గం కలుగుతుంది. ఉదాహరణకు యుద్ధ సైనికులు, మీరే అర్థం చేసుకోండి. మహాయుగం అనగా 40,000 సంవత్సరాలు. ఇది నేను అంత కరెక్ట్గా చెప్పలేకపోయినా కానీ నాకు తెలిసింది చెప్తున్నాను. మహాయుగం అనగా 40,000 జన్మలని ఉంది, సంవత్సరాలనే ఉంది. రెండిట్లో ఏదైనా క్లారిటీ అనేది కొద్దిగా నాకు అనుమానంగా ఉంది. కానీ మహాయుగం అనేది నాకు తెలిసిన వరకు ఆ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఇవన్నీ యుగాలు కలిపితేనే మహాయుగం అని నేను ఒకసారి చదివాను. శ్రీకృష్ణ మాట, ఈ మహాయుగం అనేది బ్రహ్మదేవునికి ఒక రోజు అవుతుంది. అంటే ఒక రాత్రి. ఆయనకు దీనిని అర్థం చేసుకున్న వివేకవంతులు పగలు మరియు రాత్రి యొక్క యథార్థం తెలుసుకున్నట్లు. బ్రహ్మ యొక్క పగలు ప్రారంభం కాగానే సమస్త ప్రాణులు అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి. దీన్ని ఇంగ్లీష్లో అన్మానిఫెస్ట్ సోర్సెస్ అని అంటారు. ఆయన రాత్రి మొదలు అయ్యాక అన్ని జీవాలు అవ్యక్త రూపంలోకి వెళ్ళిపోతాయి. బ్రహ్మ యొక్క పగలు మొదలు అవ్వగానే సమస్త జీవులు పదే పదే పుట్టడం జరుగుతుంది. రాత్రి కాగానే తిరిగి ఆయనలో కలుస్తాయి. దీనిలో తిరిగి వెళ్ళాక మళ్ళీ ఈ లోకానికి తిరిగి పుట్టడు. ఇదే నా యొక్క దైవ మార్గం. సర్వ ప్రాణులు నాయందే స్థితమై ఉన్నా నన్ను భక్తితో మాత్రమే గుర్తించగలరు. నా మాట, ఈ పగలు రాత్రి యొక్క రహస్యాన్ని తెలుసుకోబోతున్నాము. ఒకరోజు
మనకు పగలు రాత్రి కలిపితే ఒక రోజు అవుతుంది. మరి బ్రహ్మకి ఒక రోజు మొదలైతే అంటే పగలు సమస్త ప్రాణులు ఈ సృష్టిలో జన్మిస్తాయి. బ్రహ్మకి రాత్రి అవ్వగానే తిరిగి ఈ సృష్టి నుండి అంటే మరణిస్తాయి. ఈ క్రమంలోనే దైవ మార్గాన్ని ఎంచుకోవాలి. మన దైవంపై భక్తితో మాత్రమే తెలుసుకోగలుగుతాము. బ్రహ్మకు మహాయుగం ఒక రోజు, ఆయనకు ఒక రాత్రి ఒక రోజు అవుతుంది. మరి మనకు ఒక రోజుని పగలు రాత్రిని కలిపితే 24 గంటలని ఒక రోజు అంటాము. మరి ఈ పగల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు. రాత్రిలో పుట్టిన వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఈ వీటిలో నుండి ఇక్కడ ఏమన్నారు శ్రీకృష్ణ పరమాత్మ, నన్ను భక్తితో మాత్రమే గుర్తించగలరు అని. మళ్ళీ ఈ లోకానికి తిరిగి పుట్టడు అని. మనము ఇప్పుడు దైవ మార్గంలో వెళ్తే ఖచ్చితంగా ఈ జన్మ మరణ చక్రంలో పడకుండా మోక్ష మార్గాన్ని కలిగేటట్టు మన ఇష్ట దైవం మనల్ని కాపాడుతుంది. మనకు దైవభక్తి ఉంటే ఎంతటి ఆపదైనా ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయి. అది మనపై మన దైవాన్పై ఉన్న దృఢ నమ్మకం ఉంటేనే అది సాధించగలం. ఇంకా శ్రీకృష్ణ మాట, ఈ లోకం నుండి వెళ్ళిపోవడానికి వివిధ రకాల మార్గాలను వివరిస్తాను, వినండి. ఇది చాలా ముఖ్యమైనది, జాగ్రత్తగా వినండి. ఓ అర్జున, దీనిలో ఒకటి మోక్షమునకు దారి చూపిస్తుంది, మరి ఒకటి పునర్జన్మకి దారి చూపిస్తుంది. సర్వోన్నత బ్రహ్మం గురించి తెలుసుకున్నవారు ఉత్తరాయణం 6 మాసాల కాలంలో శుక్లపక్షం పగటి పూట ఈ లోకాన్ని విడిచిన వారు నన్ను చేరుకుంటారు. వైదిక ఆచారాలు పాటించేవారు నన్ను తెలుసుకుంటారు, నన్ను చేరుకుంటారు. దక్షిణాయనం 6 మాసాలు దక్షిణాయనం 6 మాసాల కాలంలో కృష్ణపక్షంలో రాత్రిపూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు అంటే పొగమంచు సమయంలో స్వర్గాది లోకాలను పొందుతారు. స్వర్గ సుఖాలను అనుభవించిన తర్వాత తిరిగి ఈ భూలోకానికి వస్తారు. నా మాట మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకం నుండి వెళ్ళే మార్గాలు చెప్పాడు. ఇప్పుడు నేను దాన్ని వివరిస్తాను. ఇందులో మనం తెలుసుకునేది ఒకటి మోక్షమునకు, రెండోది స్వర్గమునకు, మూడోది నరకమునకు. ఇప్పుడు మనము మోక్ష మార్గంలో వెళ్ళాలన్నా అది కాకుండా స్వర్గలోకానికి వెళ్ళాలన్నా నరకలోకానికి వెళ్ళాలన్నా మన మరణ సమయాలే నిర్ణయించి ఉన్నాయి. వేద శాస్త్రాల ప్రకారం, పంచాంగ శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణం అంటే 6 నెలలు. అంటే జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉండేది ఉత్తరాయణం.
దక్షిణాయనం అనేది కూడా 6 నెలలు. జూలై 16 నుండి జనవరి 14 వరకు మనము 12 నెలలు ఉంటాయి సంవత్సరానికి. 6 నెలలు ఉత్తరాయణం అయితే దక్షిణాయనం 6 నెలలు. మనకు ప్రతి నెలకి 4 వారాలు ఉంటాయి. 4 వారాల్లో 2 వారాలు శుక్లపక్షం అయితే మిగతా 2 వారాలు కృష్ణపక్షం అవుతుంది. అంటే అమావాస్య నుండి మొదలై పౌర్ణమి వరకు ఉండేది శుక్లపక్షం. పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు ఉండేది కృష్ణపక్షం. మొదటిది మోక్ష ప్రాప్తి సమయం. ఇప్పుడు మనం చెప్పేది మోక్ష ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది అనేది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అంటే మనం పునర్జన్మ లేకుండా దైవంలో ఐక్యమయ్యే సమయం. జనవరి 15 నుండి జూలై 15 వరకు ఏ రోజైనా శుక్లపక్షం అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు పగటి పూట చనిపోయిన వారు మోక్షప్రాప్తి పొందుతారు. నువ్వు చేసిన పుణ్యం వల్ల ఎలాంటి పాపం లేకుండా ఉన్నవారే మోక్షప్రాప్తి పొందుతారు. ఈ సమయంలో మోక్షప్రాప్తి కలుగుతుంది. కానీ అది ఎవరికంటే పాపాలు చేయకుండా ఎక్కువ పుణ్యం కలిగిన వానికే ఈ మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇక రెండవది అయిన స్వర్గప్రాప్తి. దక్షిణాయనం అనగా జూలై 16 నుండి జనవరి 14 వరకు కృష్ణపక్షం అంటే పౌర్ణమి నుండి అమావాస్య పౌర్ణమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం. ఈ జూలై 16 నుండి జనవరి 14 వరకు కృష్ణపక్షంలో రాత్రి చనిపోయిన వారు, అది కూడా తెల్లవారుజామున పొగమంచు సమయంలో చనిపోయిన వారు స్వర్గ ప్రాప్తి పొందుతారు. స్వర్గ ప్రాప్తి అంటే స్వర్గంలో సర్వ సుఖాలను పొంది, అంటే నువ్వు చేసిన పుణ్యాల వల్ల సుఖం అనుభవించి పాపకర్మల వల్ల మళ్ళీ అంటే పాపాలు ఏదో చిన్న చిన్న పాపాలు ఉంటాయి, ఆ పాపాలు ఎత్తైనా కానీ ఇంకోటి చెప్తాను. మోక్ష ప్రాప్తి కలగాలంటే పూర్తిగా పుణ్యం చేసి ఉండాలి, పాపం అనేది ఉండద్దు. కానీ స్వర్గప్రాప్తి కలిగిన వారికి పాపాలు చేసినా కానీ కొంత పాపం ఉన్న పుణ్యం వల్ల, కొన్ని చేసిన పుణ్యం వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఆ స్వర్గప్రాప్తి కలగడం వల్ల సర్వ సుఖాలను స్వర్గంలో పొంది, అంటే స్వర్గలోకంలో పొంది ఆ మిగిలిన పాపాలు మళ్ళీ అనుభవించడానికి మళ్ళా ఈ భూలోకంలో పుట్టడం జరుగుతుంది. కానీ శ్రీకృష్ణుడు వివరించిన విధానాన్ని బట్టి ఆలోచిస్తే నరక ప్రాప్తి సమయం కూర్చి చెప్పకుండానే చెప్పినట్టు మనకు తెలుస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? ఉత్తరాయణంలో శుక్లపక్షం పగటి పూట ఎవరైతే చనిపోతారో వాళ్ళు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని. దక్షిణాయనం కృష్ణపక్షం రాత్రిపూట తెల్లవారుజామున పొగమంచు సమయంలో చనిపోయిన వారు స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్పాడు. కానీ ఈ మిగతా సమయాలు అంటే ఉత్తరాయణంలో శుక్లపక్షమైన కృష్ణపక్షమైన రాత్రిపూట
శుక్లపక్షంలో రాత్రిపూట చనిపోయిన వారు, కృష్ణపక్షంలో పగలు రాత్రి ఏ పూట చనిపోయిన వారు వాళ్ళు నరక ప్రాప్తి పొందుతారు. అది దక్షిణాయనంలో కృష్ణపక్షం అయిన పగటిపూట అయినా, అదే శుక్లపక్షంలో పగలు రాత్రి ఏ పూట అయినా చనిపోయిన నరక ప్రాప్తి కలుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు స్వర్గప్రాప్తి మోక్షప్రాప్తి సమయాలు కాకుండా వేరే సమయాలు ఏ సమయాలైనా అది నరక ప్రాప్తి అవుతుంది. మూడవదైన నరక ప్రాప్తి సమయం ఉత్తరాయణంలో శుక్లపక్షంలో రాత్రిపూట, కృష్ణపక్షం పగలు రాత్రి. దక్షిణాయనంలో కృష్ణపక్షంలో పగలు, శుక్లపక్షంలో పగలు రాత్రి చనిపోయిన వారు నరక ప్రాప్తి పొందుతారు. పాపాలు చేయకుండా పుణ్యం చేసిన వారు మోక్షప్రాప్తి పొందితే, కానీ స్వర్గప్రాప్తి పొందినవారు అంటే ఈ కలియుగంలో ధనవంతుడిగా పుట్టి, ఒకటి చెప్తాను వినండి, పాపాలు చేయకుండా పుణ్యం చేసిన వారు మోక్షప్రాప్తికి పొందుతారు, అంటే మోక్షాన్ని పొందుతారు. అంటే మళ్ళీ పునర్జన్మ లేకుండా మళ్ళీ ఈ కలియుగంలో పుట్టకుండా దైవంలో ఐక్యమవుతారు. మరి స్వర్గప్రాప్తి పొందినవారు ఈ కలియుగంలో ఆలోచిస్తే ధనవంతుడిగా పుట్టి అన్నింటిలో లోటు లేకుండా, తిండి అయినా డబ్బు అయినా లోటు లేకుండా సుఖంగా జీవించే వారు అవుతారు. అందరూ అనుకుంటారు స్వర్గలోకం నరకలోకం ఉంటుంది అని. అది ఇక్కడ ఉండదు. మన జీవనమే భూమిపైనే జరుగుతుంది. స్వర్గలోక ప్రాప్తి, నరకలోక ప్రాప్తి అని. స్వర్గప్రాప్తి అంటే స్వర్గలోక అంటే ధనవంతుడిగా పుట్టి డబ్బుకి కానీ తిండి కానీ లోటు లేకుండా జీవనం సుఖంగా కొనసాగించేవాడు స్వర్గప్రాప్తి. కానీ ఆ ధనవంతుడు సుఖాలకు అలవాటు పడి ఎక్కువగా పాపాలు చేస్తారు. ఏంటంటే మద్యపానం, అమ్మాయిల తిరుగుడు, అలాగే డబ్బు అహంకారం, ఇవన్నీ ఉండడం వల్ల, చెడు ఆలోచనలు, చెడు గుణాలు, చెడు అలవాట్లు ఉండడం వల్ల వాళ్ళు పాపాలు చేస్తారు. మళ్ళా వాళ్ళు ఏమవుతుంది, నరక ప్రాప్తి పొందుతారు. ఇక నరక ప్రాప్తి ఎవరంటే భూలోకంలో పేదవాడు. డబ్బుకి ఇబ్బంది పడతాడు, తిండికి ఇబ్బంది పడతాడు, నరకాన్ని అనుభవిస్తాడు. ఇంకేవైనా కష్టాలైనా, ఏదైనా బాధలైనా నరక ప్రాప్తిలోనే వస్తాయి. మరి ధనవంతుడైనా పేదవాడు అయినా పాపాలు చేయకుండా ఎక్కువ పుణ్యాన్ని చేస్తాడు, వారే మోక్ష ప్రాప్తిని పొందుతారు. ఈ స్వర్గప్రాప్తి నరక ప్రాప్తి నుండి మనం బయటపడాలంటే మనము ఎక్కువ పుణ్యం చేయాలి, దైవనామస్మరణ చేయాలి. ముఖ్యంగా భగవద్గీత నియమాలు పాటిస్తూ ఆయనకే మనం దాసోహం అని జీవిస్తూ శరణు వేడాలి. అప్పుడే మోక్షం ప్రాప్తి కలుగుతుంది. స్వర్గ ప్రాప్తిలో ఉన్నవారైనా, నరక ప్రాప్తిలో ఉన్నవారైనా భగవద్గీతలో చెప్పిన ఆత్మజ్ఞానం తెలుసుకున్న వారే మోక్ష ప్రాప్తి పొందడానికి దారి అవుతుంది. ఎవరైనా, ధనవంతుడైనా పేదవాడైనా, ఎవరైనా ఖచ్చితంగా ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా.
ఆత్మజ్ఞానం తెలుసుకున్న వారికి దైవనామస్మరణ చేయడానికి దారి అవుతుంది. అలాగే మనము శరీరం అంటే అశాశ్వతమని తెలుసుకొని దైవనామస్మరణ చేస్తూ మోక్ష మార్గానికి వెళ్తాము, ఆయనను శరీరం వెళ్తాము. ఇది చివరి సమయమైన మరణ సమయంలో కూడా మనము మోక్షాన్ని పొందడానికి దైవనామస్మరణ చేస్తాము. అందుకే చిన్నప్పటి పిల్లల నుండినే వాళ్ళకు చెప్పాలి, భగవద్గీత గురించి వాళ్ళకు వివరించాలి. మోక్ష ప్రాప్తి సంభవించుతున్నది. అనపేక్షస్తు చిత్తక్షక ఉదాసీనో గతము యథగ సర్వారంభ పరిత్యాగి. ఇక శ్రీకృష్ణ మాట, ఈ రెండు మార్గాలు పగలు చీకటి ఎప్పుడూ ఉంటాయి. పగలు అనేది మోక్షానికి, రాత్రి అనేది పునర్జన్మకి దారితీస్తుంది. అందుకే నా యందు మనస్సును నిలిపి ఎల్లప్పుడూ నన్నే స్మరించును. ఈ రహస్యం తెలిసిన వారు, వైదిక ఆచారాలు పాటించేవారు, వేదాల అధ్యయన యజ్ఞములను ఆచరించేవారు, తపస్సు చేసేవారు, దాన ధర్మాలు చేసేవారు వీటికన్నా ఎక్కువగా కలిగిన మోక్షాన్ని పొందుతారు. అందుకే మనము స్వర్గ ప్రాప్తి కాకుండా, నరక ప్రాప్తి కాకుండా ఒక్క మోక్ష ప్రాప్తికి మాత్రమే మనము ఎంచుకోవాలి. అంటే ఎప్పటికీ దైవనామస్మరణ చేస్తూ పుణ్యం చేస్తూ ఉండాలి, భగవద్గీత నియమాలు పాటిస్తూ ఉండాలి. అందుకే నేను ఈ కలియుగ భగవద్గీత అధ్యాయం 8 ద్వారా మోక్ష ప్రాప్తి అంటే ఏంది, స్వర్గ ప్రాప్తి అంటే ఏంది, నరక ప్రాప్తి అంటే నేను తెలుసుకున్నాను. దీన్ని బట్టి నేను ఇప్పుడు స్వర్గ ప్రాప్తి కాదు, నరక ప్రాప్తి కాదు, మోక్ష ప్రాప్తిలో ఉన్నానని నేను ఆ ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహం ద్వారా, ఈ భగవద్గీత అనువదించే విధానం ద్వారా నేను మోక్ష ప్రాప్తిలోనే ఉన్నాను అని ఖచ్చితంగా దృఢ నమ్మకంతో చెబుతున్నాను. ఈ అధ్యాయం 8లో మరణ సమయంలో దైవనామస్మరణ ఎంత ముఖ్యమో తెలుసుకున్నాము. బ్రహ్మ యొక్క కాల జ్ఞానం తెలుసుకున్నాము. మోక్ష ప్రాప్తి సమయాలు, స్వర్గ ప్రాప్తి సమయము, నరక ప్రాప్తి సమయము గురించి తెలుసుకున్నాము. ఇక ఈ కలియుగ భగవద్గీత అధ్యాయం 8 సమాప్తం. ఇక ముందు వచ్చే అధ్యాయాలు నాలో ఇంకా చాలా తెలుసుకునేది ఉంది, నేను ఇంకా వివరించేది ఉంది. దీన్ని బట్టి నాకు అధ్యాయాల్లో ఇప్పటివరకు చెప్పిన అధ్యాయాల్లో 6వ అధ్యాయం ఏంటంటే, దైవనామస్మరణ చేస్తే, దైవ అనుగ్రహం పొందితే మనిషి జీవనం ఎంత సంతోషంగా ఉంటుందో, ఆయన అనుగ్రహం ఉంటే మనం ఎలా ఆపద నుండి మనల్ని రక్షిస్తాడో అనేది అధ్యాయం 6లో ఉంది. దైవనామస్మరణ ఎంత ముఖ్యమో తెలుసుకున్నాము ఆ అధ్యాయం 6లో. ఇప్పుడు అధ్యాయం 8లో మోక్ష ప్రాప్తి, స్వర్గ ప్రాప్తి, నరక ప్రాప్తి అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇక ముందు అధ్యాయాలు చాలా నేర్చుకునేది ఉంది, చాలా తెలుసుకునేది ఉంది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పూర్తిగా ధర్మం కోసం పోరాడతాను. అధర్మం ఎక్కడున్నా ఎదురిస్తాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరింతమంది చూడాలి. అందుకే లైక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్తో సహా మరిన్ని నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.